హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి, మా ప్రాంతంలో ఒక 10-12 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. వర్షం ఆగకుండా కొడుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, భారీ వర్షాలకు ఏమైందంటే ఈ ముసూర్లకు 2 గంటలేమో ఆగకుండా కొట్టింది ఒకరోజు నైట్. ఆ నైట్కే చెరువులు, కుంటలు, వాగులు అన్నీ ఎక్కడికక్కడ పలిగిపోయినాయి. ఏంటి, కట్టలు పెట్టిన వాళ్ళు, చెరువులు కట్టలు. ఇక పత్తి చేనులు అయితే దొయ్యలు లెక్క అయిపోయినాయి, చెరువుల లెక్క అయిపోయినాయి. చూడండి, మీరు చూసేది ఏంటంటే పత్తి చేను చూసింది కదా, దొయ్య అయిపోయింది. దొయ్య అంటే ఈ వరి ఎత్తారు కదా, వరి మడులు లెక్క నీళ్ళు అయిపోయింది. చూసి ఒక్క చెట్టు అనేది కనబడుతుంది, పత్తి చెట్టు. ఒక్క చెట్టు లేకుండా మొత్తం కొట్టుకపోయి తవ్వుకొని పోయింది. మిగిలిన వాటిని మొత్తం బురదల పండబెట్టింది. వండులో మొత్తం కూరుకుపోయినాయి చెట్లన్నీ. ఒక్క చెట్టు అనేది కనబడుతుందా? ఈ 1/2 ఎకరం జాగకు 10,000 పెట్టి పట్టిండు. చూడండి, 10 పైసలు కూడా వెళ్ళేటట్టు లేవు వీడు. చూడండి, ఎంత నష్టము. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ రైతుల బతుకు. రైతే రాదు అనేది ఈ ప్రకృతి కూడా రైతుకు తిరగబడుతుంది. చూస్తాను కదా, మొత్తం ఇండ్లకి వెళ్ళే వారినాయి నీళ్ళన్నీ. ఒక పక్కకేమో వాళ్ళు గడ్డి మందు కొట్టలేదు, డవరా కొట్టలేదు, మొత్తం గడ్డి మొలిసి ఉన్నది దానిలో. వీళ్ళేమో డవరా కొట్టి గడ్డి మందు కొట్టి మొత్తం నున్నగా ఉంచి వచ్చేయండి కథం. ఇళ్ళకెళ్ళి మొత్తం నీళ్ళు వారి ఒక్క చెట్టు లేకుండా మొత్తం సాఫ్ చేసుకుపోయింది. ఇక జొన్లు పోసుకున్నాడు, ఇలా పెసాలు పోసుకున్నాడు తప్ప ఇక వేరే దానికి ఏం పనికి రాదు. ఇక ఇది అయిపోయింది ఈ చేను. చూడండి, మొత్తం ఇప్పటికి కూడా నీళ్ళు అందులోకి వెళ్ళిపోతాను, ఇక ఊరుతాను. చూసిందా, మొత్తం అందులోకి వెళ్ళిపోతాను నీళ్ళు. ఇట్లుంటుంది నష్టం రైతులకు. చూస్తే చెట్లని కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక్క చెట్టు కూడా కనబడతలేదు. ఎక్కడో ఒకటి ఉన్నదైతే అది మొత్తం ఎండకపోయి నీళ్ళలో మునిగి ఎర్రగా మాడిపోయి ఉన్నది. ఆ గడ్డి మందులు అత్తి కొట్టుకొచ్చి ఆ గడ్డి మందులలో మునిగి ఉండే ఎన్ని రోజులు నీళ్ళల్లో మొత్తం గడ్డి మందులేనాయి. మొత్తం కర్రగా మసి అయిపోయింది చెట్లు. ఇక పక్కలకి వెళ్ళి వాళ్ళ నీళ్ళు పోతున్నాయి. ఏం లేదు, ఇక మొత్తం బీడు. ఇట్లుంటుంది రైతుల పరిస్థితి. ఊహించని నష్టాలు ఉంటాయి రైతులకి. ఏ బిజినెస్లో ఇంత లాస్ ఉంటుంది, కానీ ఒక రైతులు మాత్రం పోయితే విపరీతంగా నష్టపోతారు ఫ్రెండ్స్. రూపాయి కూడా రాదు, పెట్టిన పెట్టుబడి వెళ్ళడు, కష్టం ఉంటుంది. ఇక వేరే బిజినెస్లల్లో పెట్టిన పెట్టుబడి అన్నా వెళ్ళి బయటపడతారు, కానీ ఇక రైతులు మాత్రం ఈ రైతులు ఆత్మహత్యలు పెరగడానికి ఒక గిదే కారణం ఫ్రెండ్స్. ప్రకృతి బీభత్సాలు ఇలా తాండవం చేస్తుంది ప్రకృతి. అప్పుడప్పుడు ఇటువంటి వర్షాలు, తుఫాన్లు, గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు. చూసింది కదా, 10,000 పెట్టి పట్టిండు, ఒక్క బోండ పత్తి కూడా వెళ్ళదు. ఇప్పుడు ఇట్లుంటుంది పరిస్థితి. ఇలా జోన్లో పోతే ఆ జోన్లోని కాసుకుంటుంటే కైకిలు పడది, ఆ పెసాలు పోతే ఆ పిట్టలు, పురుగులు అన్నీ తినుకుంటా వాటికి కావాలి కాయాలి. ఇక రైతు ఎప్పుడు బాగుపడతాడు చెప్పండి ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో ఎట్లున్నదో వర్షాకాలం వీడియో తీసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.